వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా పేరు సిరి అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే యాక్సెంచర్ గురించి అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ గురించి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కావాలి అంటే వెళ్ళి నా ఛానల్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. మీకు కానీ ఆ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో యాక్సెంచర్ అనేది హైరింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో దిస్ ఈస్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. మీరు ఎవరైనా జాబ్ కోసం చూస్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు ఈ ఆపర్చునిటీ అయితే వదులుకోవద్దు. సో ఏంటి అంటే June 14th యాక్సెంచర్ వాళ్ళు ఒక వర్చువల్ కనెక్ట్ అయితే చేస్తున్నారు. సో ఆ వర్చువల్ కనెక్ట్లో మీకు డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మీకు డైరెక్ట్గా దాంట్లో నుంచి మీరు పార్టిసిపేట్ చేసినారు అనుకోండి. పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మెరిట్ లిస్ట్ అప్పుడే వచ్చేస్తుంది. సో మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నారు అంటే ఇంకా నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా మీకు జరిగిపోతుంది అనమాట. సో ఏంటి ఇది జరిగేది వచ్చేసి నెక్స్ట్ కమింగ్ June 14th జరుగుతుంది. సో మిస్ అయితే చేసుకోవద్దండి. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి జాబ్ రోల్ ఏంటి అండ్ ఎప్పుడు జరుగుతుంది, డేట్స్ గురించి సో మొత్తం నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను మొత్తం ల్యాప్టాప్లో మీకు చూపిస్తాను అనమాట, లైక్ అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేసి. నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ అయితే మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో బీ ద వాయిస్ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో యాక్సెంచర్ నుంచి డైరెక్ట్గా మనకు హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే యాక్సెంచర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ హైరింగ్ ఛాలెంజ్కి అయితే వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. సో ఇది వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీ రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే లైక్ వై యాక్సెంచర్ అనేది ఇస్తారు అండ్ ఆల్సో మీట్ యాక్సెంచర్ కిక్ ఆఫ్ ఈవెంట్. సో ఫస్ట్లీ మనకు ఒక వర్చువల్ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, యాక్సెంచర్ ఆపరేషన్స్ ఏంటి, సో మొత్తం దాని గురించి ఒక లైక్ ఇంటరాక్షన్ వీడియో లాగా ఒక మీట్ యాక్సెంచర్ కిక్ ఆఫ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఇది 4th June జరుగుతుంది అనమాట. సో ఇది ఒక 1 hour అయితే ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో 14th June సో మెయిన్ అసెస్మెంట్ అనేది లైక్ జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఇట్స్ టైమ్ టు పుట్ యువర్ స్కిల్స్ టు ద టెస్ట్. ఆల్ అప్లికెంట్స్ మస్ట్ కంప్లీట్ బోత్ ద వాయిస్ రిటన్ అసెస్మెంట్ టు ఎవాల్యుయేట్ దేర్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ అండ్ ఓవరాల్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ మీకు లైక్ మొత్తం మెయిల్ ఐడికి పంపిస్తారనమాట అసెస్మెంట్ లింక్ అనేది. సో మొత్తం మీకు ఆన్లైన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అలానే ఉంటుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది లైక్ 11:59 PM 10కి స్టార్ట్ అవుతుంది అండ్ 11:59 PMకి అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. సో 11:59కి మీకు ఎండ్ అయిపోయిన వెంటనే అసెస్మెంట్ అయిపోయిన వెంటనే మీకు విన్నర్ అనౌన్స్మెంట్స్ అనేది కూడా జరిగిపోతుంది. సో ఇక్కడ చూస్తే మీకు నెక్స్ట్ దీంట్లో లైక్ విన్నర్ అనౌన్స్మెంట్. సో విన్నర్స్ విల్ బీ అనౌన్స్డ్ అండ్ ఫీచర్డ్ ఆన్ ది లీడర్ బోర్డ్. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ మీరు ఇక్కడ పెట్టిన ఆన్లైన్ కమ్యూనికేషన్ రౌండ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కానీ దీనికంతా మీకు టెస్ట్ పెడతారు కదా. సో మీకు 1 hourలో మీకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తుంది. సో రిజల్ట్స్ వచ్చిన వెంటనే లీడర్ బోర్డులో లైక్ ఎవరైతే క్వాలిఫై అయినారో వెంటనే విన్నర్ అనౌన్స్మెంట్ అనేది చేసేస్తారనమాట. సో లీడర్ బోర్డులో మీకు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ విన్నర్ బోర్డులో ఉన్న వాళ్ళకైతే నెక్స్ట్ యాక్సెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తే లైక్ ఇచ్చారు కమ్యూనికేషన్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫ్రమ్ యాక్సెంచర్ అని చెప్పేసి. సో ఏంటి అంటే లైక్ మీరు ఈ వర్చువల్ కనెక్ట్లో మీరు క్వాలిఫై అయితే డెఫినెట్లీ మీకు యాక్సెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇంకా జరిగిపోతుంది. ఓకే, సో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అంటే యాక్సెంచర్కి డిఫరెంట్ క్లయింట్స్ అయితే ఉంటారనమాట. సో ఆ క్లయింట్స్ ఈ CSR అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో క్లయింట్స్ అనే వాళ్ళు టెక్నికల్ అవ్వచ్చు, BPO అవ్వచ్చు. సో వాళ్ళకి చాలా సర్వీసెస్ యాక్సెంచర్ నుంచి అయితే వాళ్ళకి యాక్సెస్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ సర్వీసెస్లో ఏదైనా ఇష్యూస్ ఏమైనా రైజ్ అయినా కానీ లైక్ వాళ్ళు మనల్ని అయితే కాంటాక్ట్ చేస్తారనమాట. ఈమెయిల్స్ కావచ్చు, చాట్స్ కావచ్చు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనము ఆ ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అది జాబ్ రోల్ అయితే. సో ఈజీగా మనకైతే 3 to 4 LPA ఉంటుందన్నమాట. సో యాక్సెంచర్ నుంచి కాబట్టి ప్యాకేజ్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాం అనమాట. లైక్ ఎవరెవరు ఎలిజిబుల్గా ఉన్నారు అని చెప్పేసి. ఓపెన్ టు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ స్ట్రీమ్స్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2024 or 2025 అన్నారు.
సో ఇది నాన్ టెక్నికల్ అని చెప్పారు కాబట్టి డెఫినెట్లీ బీటెక్ వాళ్ళకి బీఈ వాళ్ళకైతే కాదు. సో డిగ్రీ చేస్తుంటారు కదా, సో డిగ్రీ చేసిన వాళ్ళకనమాట. సో డెఫినెట్లీ దే కమ్ అండర్ నాన్ టెక్నికల్ స్ట్రీమ్స్ కాబట్టి సో డిగ్రీ చేసిన వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్. అండ్ ఆల్సో మెన్షన్ చేస్తున్నారు లైక్ 2024 to 2025 బ్యాచెస్ వాళ్ళకైతే ఎలిజిబుల్ అని చెప్పేసి. సో ఇది లైక్ మంచి ఆపర్చునిటీ. సో ప్రెజెంట్ 2025 వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇది 2025 2024 ఎవరైతే మీరు చూస్తున్నారో డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫ్రెషర్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ అప్ టు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాయిస్ ఆర్ చాట్ ప్రాసెస్ ఆర్ వెల్కమ్ టు రిజిస్టర్. సో మీకు ఆల్రెడీ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో వాయిస్ నుంచి చాట్ ప్రాసెసింగ్, సో ఇలాంటి డొమైన్లో ఎవరైనా ఉన్నారు, సో మీరు మంచి ఎంఎన్సీకి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారంటే వాళ్ళు కూడా లైక్ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట దీంట్లో. చాట్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్ అంటే ఏంటి, లైక్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో మంచిగా మనం వేరే వాళ్ళకి రిప్లై ఇవ్వడము అండ్ మంచిగా కమ్యూనికేట్ అవ్వడమే. సో ఈ స్కిల్స్ ఉంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో మోస్ట్లీ ఇవైతే మెన్షన్ చేశారనమాట. సో మీరు నేను ఇచ్చిన లింక్ అయితే మీరు క్లిక్ చేసినారంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అన్నీ అక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మీకు FAQs కూడా ఉంటుంది. సో లైక్ ఎవరైనా వేరే క్వశ్చన్స్ ఏదైనా అడిగారు, ఏదైనా డౌట్స్ ఉన్నారు అంటే దానికి ఆన్సర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో మోస్ట్లీ మీ డౌట్స్ అన్నీ కూడా ఈ లింక్ మీరు ఓపెన్ చేసినారు అంటే డెఫినెట్లీ మీకు క్లియర్ అయితే అయిపోతుంది అనమాట. ఆల్సో రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఏమీ లేదనమాట. లైక్ ఫ్రీగా మనమైతే రిజిస్టర్ అయిపోవచ్చు అండ్ పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. మీ ప్రిఫర్డ్ లోన్కి మీరు ఎలా లైక్ రిజిస్టర్ చేసుకోవాలి అనేది లైక్ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్టర్ అనేసి ఉంటుంది ఆప్షన్. సో అక్కడ మీరు లాగిన్ అయ్యి ఫాస్ట్గా రిజిస్టర్ అయితే చేసుకోండి. సో నేనైతే చెప్తున్నాను ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో మనం కంప్లైంట్ చేయడానికన్నా లైక్ మనకు జాబ్ రావట్లేదు అని కంప్లైంట్ చేయడానికన్నా సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేది మనం యూస్ చేసుకోవాలి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే ప్రతిదానికి రిప్లై ఇస్తాను. సో అది గైస్, ఐ థింక్ ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ కమెంట్. బై గైస్.